ఇవాళ కేసీఆర్ ప్రెస్ మీట్ కంప్లీట్ గా కూడా అధికార పార్టీకి సంబంధించిన 2 సంవత్సరాల వైఫల్యాల గురించి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ చూశాక తెలిసింది, అరే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడకుండా చాలా చిల్లరగా తెలంగాణ ప్రజలు అసహించుకునేలా తన ప్రసంగాలు కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంతో పనిలేదు, బీఆర్ఎస్ పార్టీతో పనిలేదు. ఎందుకంటే 10 ఏళ్లలో వాళ్ళు చేసిన దోపిడీ కావచ్చు, అక్రమాలు, భూదందాలు అనేక ఉన్నటువంటి తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి వాళ్ళు కూడా నీతులు మాట్లాడితే ఇవాళ ప్రజలు పట్టించుకోరు. ఇవాళ కేసీఆర్ 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు చేసిన ఒక్క అభివృద్ధి ఏంటో చూపించమనండి, ఒక అభివృద్ధి చూపించండి, ఒక ప్రాజెక్ట్ చూపించండి, ఒక డెవలప్మెంట్ చూపించండి. ఈ ప్రాజెక్టుల వల్ల, ఈ డెవలప్మెంట్ వల్ల ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమంది నిరుద్యోగులకు, ఇంతమంది యువతకు ఉపయోగపడే ఒకటి చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టే ప్రాజెక్టులే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ప్రాజెక్టులు. మీరు చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అవినీతి 1,00,000 కోట్లకు వ్యయం పెంచి వాళ్ళ సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. ఇవాళ నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోట్ల మట్టి కొట్టినటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఒక ఫ్యూచర్ సిటీ అనేది భావితరాలకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అనేది ఇవాళ దేశానికి ఒక గుండెకాయలాగా తయారు. అవును, ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఫార్మా హబ్గా మారినటువంటి సందర్భంలో దాదాపు సంవత్సరానికి ఒక 10 కోట్ల ఉన్నటువంటి జనాభా ట్రాన్స్పోర్ట్ కలిగి ఉంది నిరంతరం. అవును, ఇప్పుడు దాదాపు 3 కోట్ల మంది హైదరాబాద్లో ప్రత్యక్ష పరోక్ష నివసిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి కావాలి. ఇవాళ తెలంగాణలో చదువుకున్నటువంటి యువత ఉంది. ఒక డెవలప్మెంట్ తీసుకొని చేస్తే అక్కడ డెవలప్ అయితే దాదాపు ఒక 10-15 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతోనే అక్కడ రావాల్సిన ల్యాండ్ బ్యాంక్ ఉంది. దాదాపు 30 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ అయితే తెలంగాణ దశ మారిపోతుంది. ఆ ఆలోచనతోని ఒక రాబోయే 50 ఏళ్లకు 40 ఏళ్లకు ముందు చూపుతోని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వెంచర్ లా ఉన్నట్టు